అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎపిసోడ్ 15. బ్యాంకు మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఎమర్జెన్సీ అలారం గట్టిగా మోగుతుంది. అనన్య భయంతో అర్జున్ సార్ అని గట్టిగా అరిచింది. రాఘవేంద్ర ఆమెను తన దగ్గరికి తీసుకుంటూ భయపడకమ్మా, మేమున్నాం కదా అన్నాడు రాఘవేంద్ర. అదే సమయంలో ఆ గుర్తు తెలియని వ్యక్తి చేతిలో లేఖ పట్టుకొని బ్యాంకు వెనక ద్వారం వైపు పరిగెత్తుతున్నాడు. అర్జున్ అతని వెంట పరిగెత్తాడు. ఆగు అని గట్టిగా అరిచాడు. కానీ ఆ వ్యక్తి ఏమాత్రం ఆగలేదు. వేగం తగ్గకుండా స్పీడుగా పరిగెత్తి వెళ్ళిపోయాడు. బయట వర్షం కురుస్తుంది. రోడ్లు మొత్తం తడిసిపోయింది. ఆ వ్యక్తి బైక్ ఎక్కబోతుండగా అర్జున్ పరిగెత్తి అతన్ని వెనుక నుంచి లాగి పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కాస్త తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఆ ఆగంతకుడి చేతిలో ఉన్న లేఖ ఎగిరి గాలిలో ఎగురుతూ వచ్చి ఒక రోడ్డు మీద పడిపోయింది. ఆ రోడ్డు మీద వెళ్తున్న లారీ ఆ కాగితాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఆ లేఖ లారీ చక్రాల కింద నలిగిపోయింది. అర్జున్ వెంటనే దాన్ని తీసుకున్నాడు. కానీ అది లారీ చక్రాల కింద ఇరుక్కుపోవడం వల్ల అందులో సగం మాత్రమే మిగిలింది. మిగతా సగం బాగా చినిగిపోయింది. ఆ ముసుగు వ్యక్తి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బైక్ పై పారిపోయాడు. అర్జున్ చాలా కోపంగా చివరి నిమిషంలో తప్పించుకున్నాడు. దొరికితే బావుండేది, అతనెవరో తెలుసుకోవడానికి అవకాశం ఉండేదని అనుకున్నాడు అర్జున్. కొద్దిసేపటి తర్వాత బ్యాంకులో మళ్ళీ కరెంటు వచ్చింది. అందరూ బయటికి వచ్చారు. అనన్య చాలా ఆందోళనగా అడిగింది, సార్, ఆ లేఖ దొరికిందా అని. అర్జున్ నిశ్శబ్దంగా ఆమె చేతిలో సగం చిరిగిన లేఖ పెట్టాడు. దొరికింది, కానీ అది పూర్తిగా దొరకలేదు. సగం మిగిలిన ముక్క మాత్రమే దొరికింది అని చెప్పి ఇచ్చాడు. రాఘవేంద్ర ఆ మిగిలిన భాగాన్ని చదవడం ప్రారంభించాడు. అందులో ఇలా రాసి ఉంది, ఈ చిన్నారి ప్రాణాలకు ప్రమాదం కలిగించింది మా కుటుంబంలోని ఒకే ఒక వ్యక్తి అని. తర్వాత లైన్లు పూర్తిగా చినిగిపోయాయి. అందరూ చాలా షాక్ అయ్యారు. సావిత్రి కళ్ళలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. అంటే మన కుటుంబంలోనే ఎవరు ఈ పని చేశారా అని అనుకుంటున్నారు సావిత్రి. రాఘవేంద్ర గంభీరంగా తల ఊపాడు. ఇప్పటి వరకు నేను అనుమానించలేదు, కానీ ఇప్పుడు నిజం తెలుసుకోవాల్సిందే. ఇదే సమయం. నాగేంద్ర తన ఫామ్ హౌస్లో ఉన్నాడు. అతని మనిషి ఒకడు వచ్చి ఇలా చెప్పాడు, సార్, ఆ లేఖ మొత్తం నాశనం చేయలేకపోయాం. దాన్ని పూర్తిగా నాశనం చేయాలని వెళ్ళాం, కానీ కుదరలేదు సార్ అని చెప్పాడు. నాగేంద్ర కోపంతో ఆ గ్లాసును నేలపై విసిరేశాడు. పనికిమాలిన వాళ్ళు, ఏ పని చేత కాదు, ఇక నేనే రంగంలోకి దిగుతాను అని నాగేంద్ర స్వయంగా పని చేయడానికి పూనుకున్నాడు. అదే రాత్రి అనన్య తన గదిలో ఒంటరిగా కూర్చుంది. చేతిలో చిన్నప్పటి నుంచి తనతో ఉన్న లాకెట్ని తీసుకొని కన్నీళ్లతో, దేవుడా, ఈ నిజం నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఎందుకు దూరం అవుతుంది? నేను నిజం తెలుసుకునే లోపే ఎందుకు ఇలా జరుగుతుంది అని తనలో తాను బాధపడుతుంది అనన్య. అప్పుడే అక్కడికి వచ్చి తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అర్జున్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న కవర్ ఉంది. అనన్య, నీకోసం ఒక విషయం దొరికింది అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమిటది అని అడిగింది అనన్య. అర్జున్ కవరు తెరిచాడు. అందులో బ్యాంకు లాకర్ మూలలో ఇరుక్కుపోయిన ఒక చిన్న ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఒక చిన్న పాప, ఆమెను ఎత్తుకున్న ఒక మహిళ కూడా పక్కనే నిలబడి ఉంది. ఒక వ్యక్తి ముఖం మాత్రం
చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనన్య ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోయింది. కానీ రాఘవేంద్ర ఒక్కసారిగా షాకుతో వెనక్కి అడుగు వేశాడు. అతని చేతులు వణుకుతున్నాయి. ఇది అసంభవం. ఇదెలా ఇది జరిగే అవకాశం లేదు అని అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు. నాన్న, ఎవరు ఈ వ్యక్తి అని అడిగాడు అర్జున్. రాఘవేంద్ర నెమ్మదిగా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ ఇలా అన్నాడు. ఇతను మా కుటుంబానికి చాలా దగ్గరైన వ్యక్తి. ఇన్ని సంవత్సరాలుగా చనిపోయాడని మేము అనుకున్నాం. కానీ ఇతను ఇంకా బతికే ఉన్నాడు. అనన్య ఆశ్చర్యంతో ఆ ఫోటోను చూస్తూ నిలబడిపోయింది. ఫోటోలో ఉన్న వ్యక్తి అసలు ఎవరు? అతను అనన్య తల్లిదండ్రులతో ఉన్న సంబంధం ఏమిటి? నాగేంద్ర గతం గురించి షాకింగ్ నిజం బయటపడుతుంది. అనన్య జీవితాన్ని మార్చే మరో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఆ రోజు రాత్రి వర్మ మ్యాన్షన్లో అందరూ హాల్లో కూర్చున్నారు. రాఘవేంద్ర చేతిలో బ్యాంకు లాకర్లో దొరికిన ఆ పాత ఫోటో ఒకటి ఉంది. ఆయన చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి ఆ ఫోటో చూసినప్పటి నుంచి. అర్జున్ మళ్ళీ అడిగాడు, నాన్న, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు ఇతని గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు అని. అప్పుడు రాఘవేంద్ర చాలా లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇతని పేరు దేవరాజ్. ఒకప్పుడు మా కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. అందరూ చాలా ఆశ్చర్యంగా వింటున్నారు. రాఘవేంద్ర చెప్పడం మొదలుపెట్టాడు. మా కంపెనీ ప్రారంభమైన రోజుల్లో నా తండ్రితో కలిసి పనిచేసేవాడు ఈ దేవరాజ్. ఇంట్లో మనిషిలాగే ఉండేవాడు. సావిత్రి కూడా అవును అని తల ఊపింది. అందరికీ అతనిపై ఎంతో నమ్మకం ఉండేది అని చెప్పుకుంటూ రాఘవేంద్ర కళ్ళలో బాధ కనిపించింది. కానీ ఒకరోజు కంపెనీకి సంబంధించిన చాలా ముఖ్యమైన పత్రాలు మాయమయ్యాయి. అందరి అనుమానం దేవరాజ్ పైనే పడింది. ఆ తర్వాత అతను ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. అతను ఎందుకు కనిపించకుండా పోయాడో ఎవరికీ అర్థం కాలేదు. అనన్య ఆశ్చర్యంగా అడిగింది, అంటే ఆయన చనిపోలేదా? అప్పుడు రాఘవేంద్ర తల ఊపాడు. చనిపోయాడని అందరూ అనుకున్నాం, కానీ ఈ ఫోటో చూస్తే అతను చాలా సంవత్సరాలు బతికే ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడే విక్రమ్ లోపలికి వచ్చాడు. సార్, మీరు చెప్పినట్టు ఈ ఫోటోని డిజిటల్గా క్లియర్ చేశాం అని చెప్పాడు విక్రమ్. అతను ల్యాప్టాప్ను టేబుల్పై పెట్టాడు. ఫోటో చాలా పెద్దగా కనిపించింది. అందరూ జాగ్రత్తగా చూస్తున్నారు. ఫోటో వెనుక భాగంలో ఒక చిన్న బోర్డు కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది, శాంతి నిలయం, బాల సంరక్షణ కేంద్రం అని. అనన్య ఒక్కసారిగా లేచి నిలబడింది. శాంతి నిలయం? సావిత్రి ఆశ్చర్యంగా అడిగింది. నీకు తెలుసా అమ్మా శాంతి నిలయం అంటే అని. అనన్య నెమ్మదిగా చెప్పింది, నేను చిన్నప్పుడు మొదట ఉన్న అనాథాశ్రమం అదే. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అర్జున్ వెంటనే విక్రమ్ వైపు చూశాడు. రేపే ఆశ్రమానికి వెళ్దాం. అక్కడ ఇంకా పాత రికార్డులు ఉండొచ్చు. మనం దీని గురించి మరీ లోతుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఉండే వాటితో మనం చూసుకోవడం మంచిది అని అనుకున్నారు. అదే సమయంలో నాగేంద్ర తన గదిలో ఈ విషయం తెలుసుకొని ఆందోళన చెందాడు. వాళ్ళు శాంతి నిలయానికి వెళ్తే అంతా అయిపోతుంది. అతను వెంటనే తన మనిషికి ఫోన్ చేశాడు. నాగేంద్ర, ఈ రాత్రే ఆ ఆశ్రమంలో ఉన్న పాత రికార్డులన్నీ నాశనం చెయ్యండి అని నాగేంద్ర వాళ్ళ మనుషులకు చెప్పాడు. అలా అర్ధరాత్రి శాంతి నిలయం అనాథాశ్రమం గేటు నెమ్మదిగా తెరుచుకుంది. 3 వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. వాళ్ళు నేరుగా రికార్డుల గదిలోకి వెళ్ళారు. పాత ఫైళ్లు, రిజిస్టర్లు అన్నీ బయటకు తీసి పెట్రోల్ పోయడం ప్రారంభించారు. అప్పుడే బయట ఒక కారు ఆగిన శబ్దం వినిపించింది వాళ్ళకి.
కారు శబ్దం వినిపించగానే ఆ వ్యక్తులు భయంతో బయటకు చూశారు. మరుసటి రోజు ఉదయం అర్జున్, అనన్య, రాఘవేంద్ర, విక్రమ్ నలుగురు కలిసి శాంతి నిలయానికి చేరుకున్నారు. కానీ వాళ్ళు చూసిన దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే రికార్డుల గది పూర్తిగా కాలిపోయి గోడలు నల్లగా మారిపోయాయి. ఫైళ్లు అన్నీ బూడిదైపోయాయి. అనన్య కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. మళ్ళీ నిజం నా నుంచి దూరమైపోయిందా అని చాలా నిరాశలో ఉండిపోయింది అనన్య. ఆ సమయంలో ఒక వృద్ధుడు నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆశ్రమ పాత వాచ్మెన్. అతను అనన్యను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ లాకెట్ ఈ అమ్మాయి. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. రాఘవేంద్ర చాలా ఆత్రంగా అడిగాడు, మీకు ఈ అమ్మాయి తెలుసా అని. అప్పుడు శాంతి ఆశ్రమ వృద్ధుడు వణుకుతున్న గొంతుతో ఇలా అన్నాడు, తెలుసు సార్. 22 ఏళ్ల క్రితం ఈ పాపను నా చేతుల మీదుగానే ఆశ్రమంలో చేర్చాను అని చెప్పాడు శాంతి నిలయం ఆశ్రమం వాచ్మెన్. అందరూ ఒక్కసారిగా ఊపిరి బిగబట్టారు. వాచ్మెన్ చెప్పబోయే ఈ 22 సంవత్సరాల నాటి అసలు కథ ఏమిటి? అనన్యను ఆశ్రమంలో ఎవరు వదిలేశారు? నాగేంద్ర వాచ్మెన్ను కూడా మౌనం చెయ్యడానికి మరో కొత్త కుట్ర మొదలు పెడతాడా? కథలో ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ట్విస్ట్ బయటపడుతుంది. శాంతి నిలయాన్ని కాల్చి బూడిద చేసింది నాగేంద్ర మనుషులేనా? ఇక ఈ వృద్ధుడు అక్కడి నుంచి ఏం చెప్పబోతున్నాడు? ఈ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన కొత్త సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం. థ్యాంక్ యూ.